చాలామందికి ఒక సందేహం ఉంటుంది. హనుమత్ జయంతిని మనం 2 సార్లు ఎందుకు జరుపుకుంటాం? చైత్ర పౌర్ణమి నాడా లేక వైశాఖ బహుళ దశమి నాడా? అసలు ఈ 2 తిథుల వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? బ్రహ్మదేవుడు హనుమంతుడిని పునరుజ్జీవింపజేసిన ఘట్టానికి ఈ తిథులకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం చైత్ర పౌర్ణమి గురించి మాట్లాడుకుందాం. ఇది మన తెలుగు సంవత్సరాదిలో వచ్చే మొదటి పౌర్ణమి. వాల్మీకి రామాయణం ప్రకారం అంజనాదేవి గర్భాన సాక్షాత్తు ఆ పరమశివుని అంశతో హనుమంతుడు భౌతికంగా జన్మించిన రోజు ఇది. అందుకే ఉత్తర భారతదేశంలో మరియు మరికొన్ని ప్రాంతాల్లో దీనిని ప్రధాన హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. ఇది ఆయన జన్మతిథి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునేటటువంటి వైశాఖ బహుళ దశమి విశేషం ఏమిటి? ఇక్కడే అసలు రహస్యం ఉంది. బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని చూసి అది ఒక పండు అనుకొని మింగడానికి ఆకాశానికి ఎగిరాడట. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడంతో హనుమంతుడు మూర్ఛపోయి కింద పడతాడు. వాయుదేవుడు తన పుత్రుడికి జరిగినటువంటి అన్యాయానికి ఆగ్రహించి గాలిని స్తంభింపజేస్తాడు. లోకమంతా గందరగోళంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి హనుమంతుడిని స్పర్శించి మళ్ళీ ప్రాణం పోస్తారు. ఆ రోజే వైశాఖ బహుళ దశమి. కేవలం ప్రాణం పోయడమే కాదు, దేవతలందరూ తమ శక్తులను హనుమంతుడికి ధారపోసి ఆయనను మహాశక్తివంతుడిగా మార్చిన రోజు ఇది. అందుకే పరాశర సంహిత ప్రకారం ఈ తిథికి అంత ప్రాముఖ్యత ఉంది. చైత్ర పౌర్ణమి నాడు పుట్టిన హనుమంతుడు వైశాఖ బహుళ దశమి నాడు చిరంజీవిగా సర్వశక్తి సమన్వితుడిగా పునర్జన్మ పొందారు. మనం చేసే ఈ 41 రోజుల హనుమత్ దీక్ష వెనుక ఉన్న మర్మం కూడా ఇదే. చైత్ర పౌర్ణమి నాడు దీక్ష మొదలుపెట్టి 41 రోజుల పాటు క్రమశిక్షణతో ఉండి ఆయన శక్తిని పొందినటువంటి వైశాఖ బహుళ దశమి నాడు విరమణ చేస్తాం. అంటే మనం కూడా హనుమంతుడిలాగే జ్ఞానాన్ని, శక్తిని పొందాలని దీని అర్థం. చూశారుగా, ఒక తిథి ఆయన జన్మను సూచిస్తే మరొక తిథి ఆయన విజయానికి, శక్తికి సంకేతం. ఈ సమాచారం మీకు నచ్చితే మన శ్రీగాయత్రి యాస్ట్రో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హనుమాన్. శ్రీమాత్రే నమః. స్వస్తి.